అల్లు అర్జున్‌కే గాని, అల్లు అరవింద్ గారికే గాని మళ్ళీ ఒక బిగ్ షాక్ అని మనమైతే చెప్పుకోవచ్చు. అదేంటి అనంటే తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా అల్లు అర్జున్‌కి పడడం లేదని చెప్పి ఆల్రెడీ గతంలోనే చిన్న చిన్న వార్తలనేవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి. అయితే తాజాగా నిన్న చూసుకుంటే జీహెచ్ఎంసీ అధికారులందరూ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులందరూ కూడా వచ్చి అల్లు అరవింద్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేంటి అనంటే గత ఏడాది కిందట చూసుకుంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ అని చెప్పి ఒక 4 అంతస్తుల బిల్డింగ్ అనేది కట్టడం అయితే జరిగింది. ఆ 4 అంతస్తుల బిల్డింగ్‌కి కూడా అల్లు అరవింద్ గారు ప్లానింగ్ అంటే టౌన్ ప్లానింగ్ కమిషనర్ ఎవరైతే ఉంటారో జీహెచ్ఎంసీ అధికారుల దగ్గర ప్లానింగ్ అధికారాలన్నీ కూడా తెచ్చుకొని ఆయన బిల్డింగ్ కట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు దాని మీద జీహెచ్ఎంసీ అధికారులందరూ కూడా వచ్చి ఈ బిల్డింగ్‌కి పర్మిషన్ లేదు, ఇది దొంగతనంగా కట్టారు అనే విధంగా, అక్రమంగా కట్టారు అనే విధంగా ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు పర్మిషన్లు మేము తీసుకొని వచ్చాము, ఇప్పుడు కూల్చడానికి ఎందుకు అంత కారణాలు చెప్తున్నారు, ఎందుకు ఈ దొంగ మాటలు, దొంగ రాజకీయాలు అనే విధంగా అల్లు అరవింద్ గారు కొంత సీరియస్ అవ్వడం అయితే జరిగింది. అంటే అసలు ఏం జరిగిందని చెప్పి నాకు పూర్తి వివరాలు తెలియచేయండి అని చెప్పి ఆయన కొంచెం గట్టిగా స్పందించడం జరిగింది. అయితే ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో కనిపిస్తున్న ప్రధాన కారణం ఏంటంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అందులో కూడా రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారేమని చెప్పి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. మీడియా అంతా కూడా అదే స్ప్రెడ్ అవుతుంది. ఎందుకనంటే గతంలో ఏదైతే 'పుష్ప' సినిమాకి సంబంధించి అంతకు ముందు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం మర్చిపోయిన అల్లు అర్జున్ అక్కడి మొదలైన చిచ్చు అనేది అల్లు అర్జున్ ఏదైతే సంధ్య 70mm థియేటర్‌కి రావడం, అక్కడ ఒక తొక్కిసలాట జరగడం, ఒక మహిళ చనిపోవడం, ఒక బాబుకు సీరియస్ అవ్వడం, అది పెద్ద ఘటన కావడం, అల్లు అర్జున్‌ని జైల్లో పెట్టడం, ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయం. ఇదంతా కూడా ఒక కక్షపూరితంగా జరిగిందని చెప్పి చాలా మంది కూడా ఆరోపించడం జరిగింది. మీడియా అంతా కూడా అదే ప్రచారమైంది. అయితే ఆ తర్వాత కూడా చూసుకుంటే ఒక సభా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్న వేదికగా చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఎంత రెక్లెస్‌గా ఉన్నారు, ఎంత యాటిట్యూడ్‌గా ఉన్నారని చెప్పి ఒక వీడియో అయితే వైరల్ అయింది. చూసే ఉంటారు. అవార్డు తీసుకునే సమయంలో అల్లు అర్జున్ గారు ఎంత సీరియస్‌గా ఉన్నారని చెప్పి. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే రీసెంట్‌గా అల్లు కనకరత్నమ్మ గారి పెదకర్మ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు వచ్చారు. అయితే ఆ పోస్టులు కూడా వైరల్ అవ్వడంతో చాలా మంది కూడా ఆ పోస్టులు కింద క్యాప్షన్ కింద ఏం పెట్టారంటే కొంతమందికి కడుపు రగిలిపోతుంటుందని చెప్పి కొన్ని పోస్టులు అయితే పెట్టారు. అయితే ఆ వీడియోలు చూసినప్పుడే చాలా మందికి డౌట్ వచ్చినాయి. ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం పొంచి వస్తుందని చెప్పి అనిపించింది. అది నిన్న నిజమైందని మనం చెప్పుకోవాలి. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి అల్లు అర్జున్ని పరామర్శించారో, అల్లు అరవింద్ గారిని పరామర్శించారో, ఆ నెక్స్ట్ డేనే అంటే మొన్న అల్లు కనకరత్నమ్మ గారి పెదకర్మ వేడుకలు జరిగితే నిన్న అల్లు అరవింద్ గారి ఇంటికి జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఎంత స్పీడ్‌గా, ఎంత టార్గెటెడ్‌గా ఇదంతా కూడా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తుల్ని ఇక్కడ టార్గెట్ చేసి అక్కడ ఎప్పుడో ఏడాదిన్నర కిందట కట్టిన 4 అంతస్తుల బిల్డింగు, దానికి జీహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ లేవని చెప్పి ఆ బిల్డింగ్ కూల్చాలని చెప్పి ఇప్పుడు కావాలని చెప్పి బిల్డింగ్ కూల్చేద్దామని చెప్పి అధికారులు అయితే సన్నాహాలు అవుతున్నారు. దానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారనే ఆరోపణలు అయితే చాలా బలంగా వినబడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంత చిన్న విషయానికి అంటే కేటీఆర్ గారు రావడం, అంతకుముందు జరిగిన కొన్ని సన్నివేశాలు అవి కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా చేస్తున్నారని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. మీరు చూసే ఉంటారు. అల్లు అర్జున్ అరెస్ట్ టైంలో ఒకవైపు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంకోవైపు అల్లు అర్జున్ అభిమానులను మనం అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ జరిగింది. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అయితే అల్లు అర్జున్ అయితే కొంత నిందిస్తూ చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. కాళ్ళు పోయాయా, బాగానే ఉన్నాడు కదా, ఒక మహిళ ప్రాణాలు పోయాయి, ఒక పిల్లవాడు చనిపోయే పరిస్థితికి వెళ్ళాడని చెప్పి చాలా గట్టిగా సీరియస్ అవ్వడం అయితే జరిగింది. ఏదేమైనా సరే ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారా లేదంటే అధికారికంగా చేస్తున్నారా అని తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించి హైడ్రా మొదలయ్యి ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గరగా 2 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో హైడ్రా చాలా బిల్డింగ్స్ అయితే కూల్చేసింది. ఉదాహరణకు మీకు చూసుకుంటే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది మొట్టమొదటిగా కూల్చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అల్లు అరవింద్ గారికి సంబంధించిన అల్లు బిజినెస్ పార్క్ అని ఈ బిల్డింగ్ కట్టి దాదాపుగా సంవత్సరంన్నర అయితే ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటువంటి అధికారులు ఆదేశాలు ఇవ్వలేదు. దాన్ని కూల్చుతామని చెప్పి ఎప్పుడు కూడా సందేశాలు ఇవ్వలేదు. కానీ సడన్గా
ఇప్పుడే అల్లు కనకరత్నమ్మ గారి పెదకర్మ వేడుకలకు కేటీఆర్ గారు రావడం, అక్కడ వీళ్ళు పలకరించుకొని అందరూ కూడా ముచ్చటించడం ఏదైతే ఉందో ఆ వీడియోలు వైరల్ అవడంతో గతంలో జరిగిన వీడియోలు, గతంలో జరిగిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే కానీ రేవంత్ రెడ్డి గారే కానీ ఇదంతా కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి చాలా మంది కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ ఈ అల్లు అరవింద్ గారి బిల్డింగ్ ఏదైతే ఉందో అంటే అల్లు బిజినెస్ పార్క్ అనే బిల్డింగ్ ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో కట్టిన బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చారనంటే మాత్రం ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా వ్యవహరించినట్టే. ఎందుకంటే అల్లు అరవింద్ గారు ఎక్కడా కూడా రాజకీయంగా కానీ ఆయన ఎక్కడా కూడా తలదూర్చరు. ఆయన ఎంతసేపు కూడా సినిమాలు, నిర్మాత ఇవి చూసుకునే జోనర్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా అది కూల్చినట్లయితే ఇది టార్గెటెడ్గా కావాలని నొక్కుతున్నారు అని చెప్పి అర్థమవుతుంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఒక్కసారి అయితే ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే కూడా ప్రభుత్వం మీద చాలా వరకు కూడా వ్యతిరేకత అనేది కనిపించడంతో మళ్ళీ ఇటువంటి పనులు చేయడం వల్ల ఆ కొద్దిగా ఉన్న పాజిటివ్నెస్ కూడా వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా సరే ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్కి ఇది ఒక బిగ్ షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డికి ఎదురెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ అల్లు అర్జున్కి ఏదో ఒక దెబ్బ అయితే తగులుతుంది. మరి జిహెచ్ఎంసీ అధికారులు ఈ బిల్డింగ్ని పడగొడతారా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి.